గడు ప్రసాదం తిన్న తర్వాత ఫుడ్ ఏమైనా తీసుకోవచ్చా? విష్ణు ఆలయంలో గడు ప్రసాదం తిన్న రోజున ఉపవాసం ఉండాలి. లేని వాళ్ళు అల్పాహారం అంటే పళ్ళు పాలు తీసుకొని ఉండవచ్చు. ఆ రోజు ఉల్లి ఎల్లుల్లి పులుపు కారం మసాలా నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు. ఆ రోజంతా గడ నామజపం చేసుకోవాలి. గడు ప్రసాదం తిన్న తర్వాత పాటించవలసిన నియమాలు. విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం ఆ దేవాలయంలో కూర్చొని భార్యాభర్తలు ఇద్దరూ తినాలి. ఆ రోజంతా గడు నామజపం చేసుకోవాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఉండలేని వాళ్ళు అల్పాహారం అంటే పాలు పళ్ళు తీసుకొని ఉండవచ్చు. ఆ రోజు మాత్రం ఉల్లి ఎల్లుల్లి ఉప్పు కారం పులుపు మసాలా ఎన్వి లాంటివి తీసుకోకూడదు. ఇవే గడు ప్రసాదం తిన్న రోజున పాటించవలసిన నియమాలు. గరుడ ప్రసాదం తీసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలా లేదా ఒక్కరే వెళ్తే సరిపోతుందా? విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం తీసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి. కొన్ని దేవాలయాల్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తేనే ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం కూడా అక్కడే కూర్చొని తింటారు. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వెళ్ళాలి. ఒకవేళ మీ ఇద్దరిలో ఒకరికి కుదరినప్పుడు మీ సమీపంలో విష్ణు దేవాలయంలో ఉన్న పూజారి గారిని మీ ఒక్కరికి ప్రసాదం ఇస్తారేమో అడిగి తెలుసుకోండి. గరుడ ప్రసాదం ఏ దేవాలయాల్లో ఇస్తారు? గరుడ ప్రసాదం విష్ణు దేవాలయాల్లో ఇస్తారు. విష్ణు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరిపినప్పుడు గరుడు పతాకాన్ని ఎగరవేస్తారు. నైవేద్యంగా ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఆ ప్రసాదాన్ని గడు ప్రసాదంగా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి ప్రసాదంగా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని గడు ప్రసాదం అంటారు. ఆ ప్రసాదం ఆ దేవాలయంలో కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు తినాలి. ఆ రోజంతా గడు నామజపం చేసుకోవాలి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తేనే ఇస్తారు. ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దేవాలయంలో కూర్చొని భార్యాభర్తలు ఇద్దరు తింటారు. ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒకవేళ ఆ దేవాలయంలో పూజారి గారు మీ ఒక్కరికే ప్రసాదం ఇచ్చినట్లయితే ఆ ప్రసాదం మీ వారి పేరు చెప్పుకొని సంకల్పం చెప్పుకొని ఆ దేవాలయంలో కూర్చొని ప్రసాదం తిని గడు నామజపం చేసుకోండి. మన బదులు ఎవరైనా వెళ్ళి గరుడ ప్రసాదం తీసుకోవచ్చా? విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తేనే ఇస్తారు. ఒకవేళ మీకు కుదరనట్లయితే మీ సమీపంలో ఎవరైనా వస్తే ప్రసాదం ఇస్తారేమో ఆ గుడిలో ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకోండి. ఇస్తే స్వీకరించండి. గరుడ ప్రసాదం తింటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందా? మీరు నమ్మకంతో విష్ణు దేవాలయంలో ఇచ్చిన గడు ప్రసాదం నమ్మకంగా తినండి. తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. గడు నామజపం చేసుకోండి ఆ రోజంతా. విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం ఒక్కో దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క నెలలో చేస్తారు. మీ సమీపంలో ఉన్న విష్ణు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఏ మాసంలో చేస్తారో ఎప్పుడు చేస్తారో కనుక్కొని ఆ రోజున వెళ్ళి గడు ప్రసాదం తీసుకోండి. గరుడ ప్రసాదం ఆన్లైన్లో దొరుకుతుందా? విష్ణు దేవాలయంలో గడు ప్రసాదం భార్యాభర్తలు ఇద్దరు కలిసి వస్తేనే ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదం ఆన్లైన్లో దొరకదు. ముందుగా మీరు మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. శరణాగత వత్సల సారనిధే